లేవు. మరో పక్క మనమందరం కూడా ఒక తాటి మీద ఉన్నాము అనేటువంటి సంకేతాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క పండుగ వాతావరణంలో అందరం భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా చేయబోతా ఉన్నాం, మేము భవిష్యత్తులో ప్రజలకు ఏ రకంగా అండగా ఉండబోతున్నాం అనేటువంటి భరోసాని ప్రజలకు కల్పిస్తూ ఈరోజు మనం చేయబోతున్నటువంటి తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు అన్ని కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరుగుతాయని చెప్పి ప్రభుత్వం ద్వారా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. మనం కూడా చూస్తా ఉన్నాం మార్గాపురం ఒకప్పుడు ఎంత వెనుకబడే ప్రాంతం. సాగడానికి కూడా నీళ్ళు 2004 రాజకీయాల్లోకి నేను వచ్చిన కొత్తలో అయితే ఈ ఊర్లో బోర్లు పని 127 బోర్లు ఆ రోజుల్లో ఉంటే 123 బోర్లు పని కేవలం 3-4 బోర్లు మాత్రం నీళ్ళు వచ్చి, అంటే కట్టిక దళితం అంటే ఏ రకంగా ఉంటుందో, ఎండ తీవ్రత ఏ రకంగా ఉంటుందో, ఎండలకు నీళ్లు లేకపోతే ప్రజలు ఏ రకంగా కష్టాలు పడతామో ప్రతి తెలుగు తమ్ముళ్ళ అందరం కూడా కల్లారా చూశారు. కానీ ఆ రోజు చరిత్రలో ఎవరు కూడా ఈ రకంగా ప్రజలకు సహాయం చేద్దామని కానీ, ఈ రకంగా ప్రజలకు అండగా నిలబడదామని కానీ, ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాడదామని కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజుల్లోనే ఉచిత మంచినీటి సరఫరా చేపట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఈ పట్టణంలో ప్రజల దాహాన్ని తీర్చే విషయంలో మొట్టమొదటి స్థానం తెలుగుదేశం పార్టీ తీసుకుందన్న విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరో పక్క మనమందరం కూడా ఒక తాటి మీద ఉన్నాము అనేటువంటి సంకేతాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క పండుగ వాతావరణంలో అందరం భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా చేయబోతా ఉన్నాం, మేము భవిష్యత్తులో ప్రజలకు ఏ రకంగా అండగా ఉండబోతున్నాం అనేటువంటి భరోసాని ప్రజలకు కల్పిస్తూ ఈరోజు మనం చేయబోతున్నటువంటి తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు అన్ని కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరుగుతాయని చెప్పి ప్రభుత్వం ద్వారా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. మనం కూడా చూస్తా ఉన్నాం మార్గాపురం ఒకప్పుడు ఎంత వెనుకబడే ప్రాంతం. సాగడానికి కూడా నీళ్ళు 2004 రాజకీయాల్లోకి నేను వచ్చిన కొత్తలో అయితే ఈ ఊర్లో బోర్లు పని 127 బోర్లు ఆ రోజుల్లో ఉంటే 123 బోర్లు పని కేవలం 3-4 బోర్లు మాత్రం నీళ్ళు వచ్చి, అంటే కట్టిక దళితం అంటే ఏ రకంగా ఉంటుందో, ఎండ తీవ్రత ఏ రకంగా ఉంటుందో, ఎండలకు నీళ్లు లేకపోతే ప్రజలు ఏ రకంగా కష్టాలు పడతామో ప్రతి తెలుగు తమ్ముళ్ళ అందరం కూడా కల్లారా చూశారు. కానీ ఆ రోజు చరిత్రలో ఎవరు కూడా ఈ రకంగా ప్రజలకు సహాయం చేద్దామని కానీ, ఈ రకంగా ప్రజలకు అండగా నిలబడదామని కానీ, ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాడదామని కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజుల్లోనే ఉచిత మంచినీటి సరఫరా చేపట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఈ పట్టణంలో ప్రజల దాహాన్ని తీర్చే విషయంలో మొట్టమొదటి స్థానం తెలుగుదేశం పార్టీ తీసుకుందన్న విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను.